హలో మై డియర్ ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇదేంటి నల్లగా ఉందని అనుకుంటున్నారా? ఏం లేదు, హెల్తీ రెసిపీయే, చాలా బాగుంది. టేస్ట్ మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి అందరూ కూడా. ఏం లేదు, శుభ్రంగా కాకరకాయలు మీ దగ్గర ఉంటే అన్ని తీసేసుకొని, మా అమ్మమ్మ క్లీన్ చేస్తున్నారు కదా, అలా మొత్తం క్లీన్ చేసుకోవాలి. టైం ప్రాసెస్ మొత్తం ఈ క్లీనింగ్లోనే ఉందండి బాబు, చాలా క్లీనింగ్ చేయాలి. దాంట్లో గింజలు పైన చెక్కు అన్నీ తీసేసి నీట్గా క్లీన్ చేసుకొని ముక్కలు కోసుకోవాలి. అండ్ తర్వాత ముక్కలు కోసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని అల్లం, జీలకర్ర, వెల్లుల్లి, 2 ఆనియన్స్, 3 కూడా వేసుకోవచ్చంట. మేమైతే 2 వేసాము, ఎందుకంటే కాకరకాయలు ఎన్నో లేవు కాబట్టి. గింజలు అయితే మేము తీసేసాము. చాలామంది ఉంచుకుంటే బాగుంటుంది అంటారు, కానీ మా అమ్మమ్మ ఏంటి గింజలు అంతా ఉంచరంట, సో తీసేసారు. ఇంకా మా ఓడైతే మీరు అందరికీ హాయ్ చెప్పారు, హాయ్ అయితే చెప్పండి. ఇంకా 2 ఆనియన్స్, 2 పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, వెల్లుల్లి. ఇప్పుడు ఈ వీడియోలో చూపించిన ప్రాసెస్ మొత్తం లా చేసుకుంటే టేస్ట్ అయితే అస్సలు నేను చెప్పగలను. నేనైతే కాకరకాయకి అసలు పారిపోతాను. అసలు కాకరకాయకి నాకు అసలు పడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అత్తమ్మ ఉండని అసలు తిన్న ఏంటో కాకరకాయ ఆటోమేటిక్ది ఫస్ట్ టైం టేస్ట్ చేశాను. టేస్ట్ అయితే మామూలుగా లేదు. మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి గాయస్, నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మన ఛానల్కి ఎవరైతే ఫస్ట్ టైం వస్తున్నారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియోలో వెళ్తున్నాయి లేవు మనకైతే తెలియదు, కానీ ఫుల్ వీడియో ఈ మధ్యన తెగ చేస్తున్నాను. మనకు అసలే బద్ధకం ఫుల్ వీడియో పిల్లలతో. నిజంగా ఈ వీడియో తీసినప్పుడు నేను చూడాలి నరకం. మా బొడ్డుది ఏడితే మా పెద్దోడు ఏడుస్తాడు, మా చెర్రీ ఏడితే మా బొడ్డు దాపుతుంది. అసలు నరకం ఈ వీడియో షూట్ చేస్తున్నప్పుడు. అదే షార్ట్ వీడియో అనుకో, దాన్ని ఏదో ఎలాగెలా కవర్ చేయొచ్చు. బాబోయ్ అసలు నరకం ఏంటో చూసేసాను ఫుల్ వీడియో తీసినప్పుడు. ఇంకా కాకరకాయ ముక్కల్లో అయితే మిక్సీ పట్టినప్పుడు కొంచెం ఉప్పు అంటే వేసుకోవాలి, చేదైతే ఉండదంట. అది మర్చిపోకుండా ట్రై చేయండి. అంటే ఉప్పు వేయలేదని కర్రీలో అనుకుంటారేమో, మేము ఆల్రెడీ ముందే వేస్తాము ఉప్పు. మొత్తం మీకు వీడియోలో క్లియర్గా చూపించేస్తాను అసలు. ఇంకా అందుకే మీకు ప్రాసెస్ గురించి చెప్పట్లేదు. ఫుల్ వీడియో కంపల్సరీ చూడండి, మీకు అర్థమవుతుంది. ఈ కర్రీ ఎలా వచ్చింది, మా అమ్మమ్మ ఎలా చేశారు అనేది కామెంట్ చేయండి. మా అమ్మమ్మ కోసం అయితే అసలు యాక్చువల్గా ఎంత ప్రాసెస్లో ఎంత వద్దన్నాను, ఎందుకు చేయలే, ఓపిక లేదంటే లేదు పెడదాము, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ట్రై చేస్తారు కదా అని చెప్పేసి మా అమ్మమ్మ వల్ల పెట్టాను. నేనైతే ఇంకా ఆవిడ బొట్టు పెట్టుకోలేదు అండ్ కళ్ళజోడు కూడా పెట్టుకోలేదు. మా పిల్లలు ఏడుపు అసలు బాబో టార్చ్ పెట్టేశారు ఈరోజు అయితే. ఎలా తీసామంటే ఇంకా వీడియోస్ ఏమో అసలు ఎలా వచ్చిందో కూడా తెలీదు, అలా అయిపోయింది. దీనికంటే ఆయిల్ అయితే ఎక్కువ పడుద్ది. అంటే మీరు ఏ ఆయిల్ వేసుకున్నా పర్లేదు, బట్ మేమైతే సన్ఫ్లవరే వాడతాము. మీరు ఏం వేసుకుంటారో నాకు కామెంట్ అయితే చేసేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. పక్కన అయితే బెండకాయ పులుసు అయితే పెట్టారు. మేము ఈవినింగ్ సాటర్డే టిఫిన్ కాబట్టి ఈ కాకరకాయ ఉన్న రేపు ఎల్లుండి అలా ఎన్ని రోజులైనా అమ్మా. ఏం కూరది? సో మేమైతే నల్లటి మూకిట్లో వేసాం కదా, మా నల్లటి మూకిట్లో గ్రీన్ కలర్ కాకర ఫ్రై చేసారు చూసారా, అలా ఉంది. కానీ మూకిడు ఏమో కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా దీంట్లో అయితే పసుపు అండ్ కారం, మీ కారం తగినంత వేసుకోండి, ఎందుకంటే ఆ పచ్చిమిర్చి చాలా కారంగా ఉంటాయి. మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి. అండ్ ఇప్పుడు నేనైతే ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, మనం ముందు మాట్లాడే ధైర్యం ఉండదు కొంతమందికి. సో ఏంటంటే మన ఎత్తమాటికి వీడియోస్ పెడుతుంది ఏంటి పోవాలి, మనకి హెల్ప్ ఎలాగా చేయరు. సో మనం హెల్ప్ అడగకుండా ఒకరి మన కాళ్ళ మీద మనం నిలబడి చేసుకున్నా కూడా చాలామందికి ఏడుపు. అలా ఏడ్చేవాళ్ళు ఏడుతూనే ఉంటారు, మన పని మనదే. ఎందుకంటే మనకి పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు పోషించాలి కదా. ఇప్పుడు అంటారు 8000 వాచ్ అవర్ వచ్చేసింది, వెళ్ళదనుకోండి ఈ వీడియో, బట్ ఏంటంటే ఏదో ప్రయత్నం, ఎక్కడో చోట సక్సెస్ అవుతామని ఒక ఆశ, అంతే, అంతమించి ఏం కాదు. ఇంకా కర్రీ అయితే చాలా బాగుంది, ట్రై చేయండి కంపల్సరీగా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ అయితే మర్చిపోవద్దు. ఈ కర్రీ ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ అయితే చేసేయండి. లాస్ట్లో మా తాతయ్యని అడిగా, మీ నమ్మరని. క్లీన్ చేయాలి తాతయ్య.